తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకుని విజయాలు సాధించుకున్నామని ముదిరాజ్ మహాసభ భూపాలపల్లి జిల్లా నాయకులు తెలిపారు. నవంబర్ 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు జోరిక సదయ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి, మత్స్యశాఖ జిల్లా చీఫ్ ప్రమోటర్ చిలకల పాణి, మత్స్యకారుల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులే మత్స్యకారుల ముదిరాజులనే నినాదంతో మరి తెలంగాణ ముదిరాజు మహాసభ 21 నవంబర్ 2014లో ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించిన నుంచి గత 10 సంవత్సరాల కాలం లోపల తెలంగాణ ముదిరాజు మహాసభ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అనేక విజయాలు కూడా సాధించుకోవడం జరిగింది. కానీ సాధించుకున్నవి కొన్ని అయినప్పటికీ ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి ముఖ్యంగా మత్స్యకారుల యొక్క జీవన స్థితిగతుల పట్ల మరి ఈరోజు ఉమ్మడి తెలంగాణ లోపల మరి కోకాపేటలో 5 ఎకరాల భూమి కావచ్చు, మరి జీవో 68 ద్వారా మరి 6 ద్వారా ఎకరానికి సభ్యత్వం కావచ్చు, మరి గ్రామ పంచాయతీలో ఉన్న పరిధిలో చెరువులో ఉన్నటువంటి పరిధిలను మరి మత్స్యశాఖకు బదలాయించడం కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా అది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1000 కోట్లతోని 75% కూడా మరి లోన్లు కూడా ఇప్పించడం జరిగింది. అది కొన్ని మాత్రమే, ఇంకా సాధించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అదే కాకుండా మా యొక్క ప్రధాన డిమాండ్, మా చిరకాల కోరిక ఏదైతే ఉందో ముదిరాజులను BCD నుంచి BCAకు మార్చే ప్రక్రియ. మరి ఆ ప్రక్రియ ఇంకా మాకు కలగానే ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పాదయాత్రలో కావచ్చు, మరి అదేవిధంగా వారి యొక్క అభయహస్తంలో కావచ్చు, తప్పకుండా ముదిరాజుల యొక్క కోరిక ముదిరాజులను BCD నుంచి BCAకు మారుస్తా అని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి కానీ మా యొక్క 21 మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కానీ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏదైతే అభయహస్తంలో పొందుపరిచినారో ఇప్పటికీ 11 మాసాలు అయింది మీ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి తప్పకుండా మరి మీరు ఏర్పడిన వెంబడే మరి BC కమిషన్ కూడా వేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ యొక్క మా సమస్య కూడా BC కమిషన్ దగ్గరనే ఉన్నది కాబట్టి తప్పకుండా మరి వారు పర్యటించినప్పుడు కూడా, జిల్లాలో పర్యటించినప్పుడు కూడా వారి అందరికీ కూడా మా యొక్క బాధను వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి మీరు గౌరవనీయులు తప్పకుండా మీరు ఈ సమస్య పట్ల ఆలోచించి మరి BC కమిషన్కి ఒక డైరెక్షన్ ఇచ్చి తప్పకుండా మమ్మల్ని BCD నుంచి BCAకు మార్చే ప్రక్రియ చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మీకు అదేమైనా ఇబ్బంది అయితే తప్పకుండా మాకు ఒక జీవో ఇష్యూ చేసి ప్రత్యేక రిజర్వేషన్ అయినా కల్పించి మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు 21 తారీఖు నాడు మా యొక్క ముదిరాజుల ఆత్మగౌరవ బావుట ఎగిరే విధంగా మరి ఈరోజు 21 తారీఖు నాడు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రతి గ్రామాన ముదిరాజు బిడ్డలందరూ కూడా, యువకులు, మహిళలు, మరి ముదిరాజు మత్స్యశాఖ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు అందరూ కూడా విధిగా పాల్గొని ఈ యొక్క 21 తారీఖు నాడు గ్రామాన ముదిరాజుల జెండా ఎగరవేయాల్సిందే విజ్ఞప్తి చేస్తారు.